తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు టీసీసీ ఎగ్జామ్కి అప్లికేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్. ఎవరైతే మనకి టైలరింగ్ వచ్చో మనకి గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి అని అనుకుంటామో వినండి, సర్టిఫికేట్ అందరికీ కాదు, మీరు అక్కడక్కడ నేర్చుకున్న వాళ్ళకి లోకల్ జీపీ నుంచి కానీ వేరే వేరే ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఎన్జిఓ నుంచి కానీ సర్టిఫికేట్ వచ్చి ఉండొచ్చు. అది వేరే ఇది వేరే. మీరు ఎవరైతే టీచర్గా టైలరింగ్ వేరే వేరే ప్లేసెస్లలో ఎన్జిఓలో కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కిల్ ఇండియాలో లేకపోతే వేరే స్కూల్స్లలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో క్రాఫ్ట్ అండ్ స్కిల్ టీచర్గా చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. సో ఈ టీచర్ సర్టిఫికేట్ ఎవరైతే టైలరింగ్ వేరే వాళ్ళకి నేర్పాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది, 100% ఉపయోగపడుతుంది, మస్ట్ కూడా. సో అలాంటి వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ రెండు, మీకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరింగ్ వచ్చిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు లోయర్ అప్లై చేయాలి. లోయర్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ హయ్యర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే డేట్ రిలీజ్ అయ్యింది. మీకు వితౌట్ లేట్ ఫీజుతోని టైలరింగ్ వాళ్ళకి 150 రూపాయలు ఎగ్జామ్ ఫీజు. అది వితౌట్ లేట్ 5వ తారీఖు అంటే డేట్ అయిపోయింది. ఇప్పుడు 12 వరకేమో విత్ లేట్ ఫీజు 50 రూపాయల ఫైన్తో 12th వరకు కట్టుకోవచ్చు. ఇంకా 75 రూపాయల ఫైన్తో 19వ డేట్ వరకు మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ అప్లై చేసిన ఫామ్స్ని మనము 20-23 లోపు ఎవరైతే ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ డిఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ ఎంత అంటే మీరు 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 13 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏ క్లాస్ 7th చదివిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 7th కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరికైనా సరే ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా వాళ్ళ డిస్టిక్లో ఉంటుంది. మీరు అప్లికేషన్ మీ దగ్గర ట్రెజరీ బ్యాంక్లో చలానా తీసుకొని కట్టుకోవాలి. తర్వాత ఎగ్జామ్ అయితే మీకు ఖచ్చితంగా డిస్టిక్లోనే ఉంటుంది.